అవినీతి, బంధుప్రీతి, విచ్చలవిడితనం ఈ లక్షణాలు దాదాపుగా అన్ని రంగాల్లో ఉన్నాయన్నది సత్యం. కానీ ప్రభుత్వ శాఖల్లో క్రియాశీలకమైన పోలీస్ శాఖలో అది మరింతగా తీవ్ర రూపం దాలుస్తోంది. న్యాయాన్ని సంరక్షించడానికి, శాంతి భద్రతలను పరిరక్షించడానికి మూలస్తంభంగా ఉన్న పోలీస్ శాఖలో ఈ లక్షణాలు అధికంగా ఉన్నాయనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. మరి రాజకీయాల నేపథ్యంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తడం మామూలైంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీగా పదవి చేపట్టారు ఓ యువ ఐపీఎస్ ఆఫీసర్. అధికార పక్షమే కాదు, ఇక్కడ ప్రతిపక్షం కూడా పవర్ఫుల్లే. అలాంటి ప్రాంతంలో పోలీసు విధి నిర్వహణ ఛాలెంజ్గానే అనుకోవచ్చు. అలాంటి క్లిష్ట పరిస్థితులున్న జిల్లా అది. మరి అక్కడ విధులు నిర్వహించడానికి వచ్చిన యువ బాస్ పోలీస్ ఎవరు? వాచ్ ది స్టోరీ. ఫ్యాక్షన్ మూలాలున్న కడప జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు యువ ఐపీఎస్ అధికారి నచికేత్ విశ్వనాథన్. ఓ జిల్లాకు పోలీస్ బిగ్ బాస్ గా తొలిసారి బాధ్యతలు తీసుకున్నారాయన. రాజకీయ ప్రాబల్యం బలంగా ఉన్న కడప జిల్లా ఎస్పీగా నచికేత్ బాధ్యతల స్వీకరణ ఓ సంచలనమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే ఇక్కడ 3 ఎస్పీలు బదిలీ అయ్యారు. ఆ బదిలీలకు కారణాలేవైనా ఇక్కడి నాయకులు, వారికి ఆంతరంగికులుగా ఉన్న అధికారుల లీలలే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పోలీస్ శాఖలో అవినీతి అక్రమాలకు తోడు రాజకీయ జోక్యం మితిమీరిపోయిన రోజులివి. ఉమ్మడి కడప జిల్లాలోనూ దానికి కొదవే లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నేతల సిఫారసులతోనే పోస్టింగ్లు జరిగిపోతుండటం రివాజుగా మారిపోయింది. పోస్టింగ్ ఇచ్చినందుకు లక్షల రూపాయలు ముడుపులు చెల్లించుకోవాల్సి వస్తోందన్న విమర్శలు కూడా బలంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న నాయకులు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చేస్తున్నారనే బలమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో శాంతి భద్రతల అంశం అటుంచితే ప్రజలకు పోలీస్ శాఖపై పూర్తిగా విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడింది. సామాన్య ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా వారి సమస్యలు తీరటం లేదు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో ఎన్నో ఫిర్యాదులు వస్తున్నా వాటి పరిష్కారం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతోంది. సామాన్యులకు న్యాయం జరగటం లేదనే వాస్తవాలు నిరంతరం వినిపిస్తున్నాయి. కేసు నమోదైతే ఆ కేసులోని నిందితుల నుంచి డబ్బులు తీసుకుని కౌంటర్ కేసు నమోదు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ప్రతి కేసులో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువై అసలైన నేరస్తులు తప్పించుకుంటున్నారు. నీతి నిజాయితీతో పనిచేయటానికి కొందరు సిద్ధంగా ఉన్నా వారికి సరైన పోస్టింగులు రావు. ఒకవేళ వచ్చినా వారు వెంటనే బదిలీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సీఐలు, ఎస్ఐలు ఉన్నతాధికారుల ఉత్తర్వుల కన్నా ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మాటలకే ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. సివిల్ పంచాయతీలు, అక్రమ కేసులు, ఏకపక్ష నిర్ణయాలతో న్యాయానికే అన్యాయం చేస్తున్నారన్న బలమైన వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది సీఐలు, ఎస్ఐల తీరుపై చాలా ఆరోపణలు ఉన్నాయి. కాగా కొత్తగా వచ్చిన ఎస్పీ నచికేత విశ్వనాథ్ వీరి కదలికలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం కడప సీఐ రామకృష్ణ ఎమ్మెల్యే ఆజ్ఞను శిరసా వహిస్తూ మాజీ డిప్యూటీ సీఎం సోదరునిపై కేసు నమోదు చేశాడట. అంతకుముందు కూడా ఆ సీఐ ఏకపక్షంగా కేసులు నమోదు చేయటం, అధికార పార్టీ నేతలు ఏం చెప్తే అది విని ఆచరించడం చేస్తున్నాడట. అందుకే ఆయనను వీఆర్కు పంపినట్టు తెలుస్తోంది. ఇది కొంతమంది అవినీతి ఎస్ఐలు, సీఐలకు మింగుడుపడటం లేదట. గత 1.5 కాలంగా మైదుకూరులో పనిచేస్తున్న ఒక సీఐ సబ్ డివిజన్ను తన చేతిలో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట. సెటిల్మెంట్లలోనూ తలదూరుస్తున్నారట. అక్రమ బియ్యం, పేకాట, గ్రావెల్ తరలింపు, హైవే రోడ్ యాక్సిడెంట్ కేసులతో పాటు ఎస్ఐల పోస్టింగ్లలో కూడా సదరు సీఐ హవా కొనసాగిస్తున్నాడట. ఎమ్మెల్యే బంధువు, షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించే నాయకునితో కలిసి ఇవన్నీ సాగిస్తున్నాడట. మొన్నటి వరకు బద్వేల్లో పనిచేసి ఇటీవల ప్రొద్దుటూరుకు బదిలీ అయిన ఓ సీఐ కూడా నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులతో పాటు వివిధ సివిల్ పంచాయతీల్లో దాదాపు ₹1 కోట్లపైనే సంపాదించినట్టు తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారాలు అందరికీ తెలిసిన ఎమ్మెల్యేతో పాటు అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో ఆటలు సాగుతున్నాయి అన్న విమర్శలున్నాయి. ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన చాలా మంది సీఐలు, ఎస్ఐలు జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు సబ్ డివిజన్లలో పోస్టింగ్లు వేయించుకుని అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇక కడప సబ్ డివిజన్లో పనిచేసే ఓ ఎస్ఐ గత వైసీపీ హయాంలో చక్రం తిప్పాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నాడు. ఈ ఎస్ఐ పేరు చెప్తే సీఐ, డీఎస్పీలు కూడా మాకెందుకులే అన్న మాటలు మాట్లాడతారని తెలుస్తోంది. ఈయన ఎస్ఐగా పనిచేస్తూనే కోట్ల రూపాయలు వెనకేసుకుని ఆస్తులు కొనడమే కాకుండా ఓ గార్మెంట్ ఫ్యాక్టరీ బిజినెస్లో కూడా భాగం పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ప్రొద్దుటూరు, జమ్మలమడుగు సబ్ డివిజన్లో కొంతమంది సీఐలు, ఎస్ఐలు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారనే ఆరోపణ లేకపోలేదు. జమ్మలమడుగు సబ్ డివిజన్లో గ్యాంబ్లింగ్ సెంటర్ల వ్యవహారంలో పోలీసు అధికారుల మధ్యన వచ్చిన విభేదాలు ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. అంతేకాదు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తన లెటర్ హెడ్ పైనే ఇక్కడ జరుగుతున్న గ్యాంబ్లింగ్ కు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి మీడియాకు పంపడం జరిగింది. ప్రొద్దుటూరులో పోస్టింగ్ పొందటం అంటే అది మహా అదృష్టంగా భావిస్తుంటారు కొందరు సీఐలు, ఎస్ఐలు.
బంగారం వ్యాపారంతో పాటు ఇతర అన్ని ఇల్లీగల్ వ్యాపారాలకు నిలయంగా మారింది ప్రొద్దుటూరు. ఇటీవల ఈ అంశంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా మాట్లాడారు. దశాబ్దాలుగా ఇక్కడ ఈ వ్యాపారాలకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని, కొంతమంది పోలీసులు కూడా ఈ వ్యాపారుల్లో భాగస్వాములుగా ఉన్నారని విమర్శలున్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన ఓ వ్యక్తి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తెప్పించి కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోని కొందరికి, మరికొంతమంది సివిల్ పోలీసులకు మామూలు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక పులివెందుల సబ్ డివిజన్లో కూడా అక్రమ మైనింగ్, బెట్టింగ్, కోడిపందాలు, ఆవులు, గేదెలు అక్రమ రవాణా ఇక్కడ యథేచ్ఛగా సాగుతోంది. ఇక్కడ పోలీసులకు నెల నెలా మామూళ్ల రూపంలో భారీగా ముడుతున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా ఈ జిల్లాలో పనిచేస్తున్న చాలా మంది సీఐలు, ఎస్ఐలకు మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్తోనే పోస్టింగ్లు వచ్చాయి అన్నది సత్యం. వారి సిఫార్సులతో వచ్చిన ఈ పోలీస్ అధికారులు ఎంతవరకు నిబద్ధతగా పనిచేస్తారో అన్న విషయం ప్రశ్నార్థకమే. కాగా ఇటీవల కడపకు ఎస్పీ మొదటి పోస్టింగ్ తీసుకున్న నచికేత విశ్వనాథ్ ముందుగా తమ శాఖలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న కింది స్థాయి సిబ్బందిపై దృష్టి పెట్టాడట. పూర్తిస్థాయి సమాచారంతో తప్పు చేస్తున్న అధికారుల్ని తీవ్రస్థాయిలో మందలిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ పరిస్థితి అధికార పార్టీ నాయకులకు, కొందరు సీఐ, ఎస్ఐలకు మింగుడు పడటం లేదట. ఏదేమైనా పోలీస్ శాఖకు అపకీర్తి తెస్తున్న వారి పట్ల కొత్త ఎస్పీ కొంతైనా మార్పు తీసుకొస్తాడేమో చూడాలి.